చలో నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఇప్పుడు ఏంటిదంటే మన సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వారు చూయించిన చిన్నపాటి సినిమా మీకు చూయించాలి. సారు వారు ఎస్ఎల్బిసి సొరంగం కాడ ధూమ్ధామ్ చేసిండు తెలుసా మీకు? అది చెప్పే జిమ్మేదారి ఇప్పుడు నా మీద పడ్డది. అసలు కోమటిరెడ్డి సారు వారు ఏమన్నా మాట్లాడిండా అనొల్లా షానా 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 స్పష్టంగా అందరికి అర్థమయ్యే తీర్లా, ప్రపంచ మేధావులే పరేషాన్ అయిపోయే తీర్లా, సెల్ ఫోన్ కానీ పెట్టిన వాళ్ళకే కరెంటు షాకు కొట్టే తీర్లో మాట్లాడిండల్లా మీరు ఇని తరించాలి. ఇంతకు నీళ్ళ వాటర్లా నీళ్ళు ఉంటాయా వాటర్ ఉంటాయా అనల్లా చెప్పుండ్రి. సరే సరే ఓకే మీరైతే ముచ్చట చూడుర్రి. ఫస్ట్ ఎస్ఎల్బిసి సొరంగంలా 8 మంది ఇరుక్కపోయి 3-4 రోజులు అవుతున్నది కదా. నరకం అంటే వాళ్ళదేను వల్ల. మరి ఇన్ని రోజులు గడిచినా వాళ్ళను ఎందుకు బయటికి తీస్తలేరు కావచ్చు, రెస్క్యూ వాళ్ళతోని ఎందుకు అయితలేదు కావచ్చు. అసలు గట్లెట్లా ఇరుక్కపోయినరు మన పెద్ద కోమటిరెడ్డి సారే చెప్తాడు, ఈనాలే మీరు. వాటర్ బాగా వస్తున్నది, మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు, ఆగిపోతుంది. మిషన్ పట్టుకుంటే మనిషి ఎంతసేపు అయినా ఉండగలుగుతారు. కానీ మొత్తం బురదనే నీళ్ళు వచ్చినా కానీ బురదలో కలిసిపోయేసరికి లోపలికి బట్టిపోయిందనుకో కనీసం నీళ్ళు తాగడం బతుతాం. ఇన్నరా అండ్లనట వాటర్ ఉన్ను నీళ్లు కలిసిపోతే గట్ల అయిందంట. సోడాలు కూల్ డ్రింకులు కలవలేదా సారు? నిజంగా వాటర్ ఉన్ను నీళ్లు రెండూ వేరు వేరు అని లోకానికి చాటి చెప్పిన కోమటిరెడ్డి సారు నిజంగా సైంటిస్టులకే సైంటిస్టు పోన్రి. అంతేనా కాదా? అగో ఆడ చూడుండ్రల్లా వాటర్ నీళ్ళు అంటుంటే పక్క పొంటున్న సారు కూడా అవునవును అవును అవును అని ఇట్లా సీరియస్గా తలకాయ ఊపుతున్నాడు. ఇప్పుడు ఇంకో ఆనిముత్యం, లోపలున్నోళ్ళ పరిస్థితి ఎట్లున్నదని అడిగితే ఏమన్నాడంటే, ఏదేమన్నా సరే ఎన్ని చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో ఇలాంటి దేశంలో ప్రపంచంలో ఎన్నో చూసుంటారు. ఎన్టీఆర్ వాళ్ళు ద్వివేది అని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఫోన్ రింగ్ అయింది. ఇప్పటి వరకు ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిందని చెప్పి ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి లింక్ చేసినాం. రంగనాథ్ గారి విషయంలో లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తుంటాడు. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. అగనట పాపం అందులో ఇరుక్కపోయిన ఇంజనీరు వాళ్ళ భార్యతోని ఫోన్లో మాట్లాడిండంట. ఫోన్ కలిసిందంట, రింగు కూడా అయిందంట. కానీ కోమటిరెడ్డి సారు ఎత్తనేమో స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఇంతకు ఆయన నంబరు ఎంత సారు? 938775. ఇప్పుడు చాలాసేపు ట్రై చేసినాము, రింగ్ అయింది. లొకేషన్ చూస్తే ఎర్ర మార్కెట్ మొత్తం ఆ టనల్ ఏరియానే 2 కిలోమీటర్ దోమలపేట ఏరియానే చూపిస్తున్నది. అంతే 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 పట్టురి సారు, మీరేది చెప్తే అది. మీరెట్లా అంటే గట్ల. అసలు గాలి కూడా జొర్రని సొరంగంలకు సెల్ ఫోన్ సిగ్నల్ పోయి రింగ్ అయ్యి భార్యతోని మాట ముచ్చట కూడా నడిచిందని మీరు చెప్తున్నారు చూడుర్రి. గ్రేట్ సారు. అసలు ఎవరు సారు మిమ్మల్ని ఇంజనీరింగ్ సగంలోనే చదివి ఇడిచిపెట్టిరని అన్నది వాళ్ళని అనాలి. ఇక కోమటిరెడ్డి సారు గిట్ల గిట్ల చెప్తున్నాడు అని మన జగదీశ్వర్ రెడ్డి సార్తో అంటే సారేమంటాడు, ఈ సోయిలను మాట్లాడతారు. ఈ గడుపిచ్చోడు గుర్తుంది ఎవరు తాగి మాట్లాడంటే ఎట్లా మాట్లాడు చూసాను. వాసన పెట్టినా పైపు ఈ మైక్ కాదు అని ముందు పైకి పెట్టి మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిస్తే అయ్యో భగవంతా గంత మాట అన్నవేంది సారు అని అంటే పెద్ద కోమటిరెడ్డి సారు తాగి మాట్లాడిండు అని అంటారా ఏంది? మందు తాగకుండా మనిషి మాట్లాడనే మాట్లాడాడు, సోలుక్కుంటా ఉండడు. తాగిన మత్తులో ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. పక్కపొంటి పానాలు పోతున్నా జోకు జోకు ముచ్చట్లు చెప్తాడు అని అంటున్నారా ఎట్లా? ఏ గట్లా అనద్దు సారు, ఆగుండ్రి. మొన్న గ్యాదర్ కిషోర్ సారు మొన్న మల్క కోమటిరెడ్డి సారు గుణగణాలు ఎసంటివి చెప్పుకొచ్చిండు. అవి ఇన్న తర్వాత మాట్లాడలే సారు మీరు ఇనుండ్రి. ఎంకరెడ్డి ముసిముసినాము లేవుకుంటా మొన్న నాడ ఇంజనీరింగ్ అని మాట్లాడుతుంది. ఇంజనీర్ల కాలకు కాగితాలు ఇచ్చుకుంటా మీరు కాళేశ్వరం ఇంజనీర్ కావద్దు, నేను సీనియర్ ఇంజనీర్గా చెప్తున్నా. మంచి ఈడెక్కడ ఇంజనీరింగ్ చదివినా సార్, ఈడ దొంగ, వీడు దొంగ. మున్నాబాయ్ ఇంజనీరింగ్ వీని కథ. వీడట నా లెక్క సీనియర్ ఇంజనీర్ కావాలని చెప్పేసి మాట్లాడతాడు. ఎంత గొప్ప ఇంజనీర్ చేస్తా. ఈ మన బైపాస్ మీద మన
విగ్రహం ఉంటుంది చూడ గౌడ్ గౌడ్ జగతయ్య గౌడ్ జరిపోతల జగతయ్య గౌడ్ నడిచిన సకదన చక్కగా చెప్తాడు. వీరు సిబిఐట్లో పైసలు కట్టించిన చదువుకుని వచ్చిన సీటు కాదు, పైసలు కట్టిస్తే వచ్చిన బీటెక్ సీటు చదువుకోరా అంటే ఆడ పేలై వస్తే అదే ఎస్ఎల్బిసి కాల్వ అనిల్ రెడ్డి వాళ్ళ అన్న కాంట్రాక్ట్ పడితే సూపర్వైజర్ ఉండి పనిచేసుకోపోరా అంటే ఆ జగతయ్య గౌడ్ మ్యాన్ పవర్ సప్లై చేస్తుంటే ఆ జగతయ్య గౌడ్ కోమటి వెంకరెడ్డి కూర్చొని దాని కింద పైసలు ఉన్నాయా జగతయ్య అంటే ఎక్కడి నాకాడ ఎక్కడి అంటే 2 సిమెంట్ బస్తాలు అమ్మకరాపోరు అని చెప్పి సిమెంట్ బస్తాలు అమ్ముకొని దాని కింద కూర్చొని బీరు తాగిన బాపతి కోమటి వెంకరెడ్డి అంటూ వీడట ఇంజనీరింగ్ చదివిందట నేను సీనియర్ ఇంజనీర్ అని మాట్లాడతాడు. మీకు గుర్తుకుండొచ్చు వెనకడికి ఎమ్మెల్యే ఉంటే ఎవరు కలిసినా కలవకున్న జగతయ్య రాగానే లోపల తీసుకుపోయి మాట్లాడేది ఈడేమైనా బయట చెప్తున్నావు నా గురించి అని చెప్పి భయానికే మిగతా అర్థం కాకపోతే అమ్మ జగతయ్య గారికి ఇంత ఇంపార్టెన్స్ ఏంటంటే రాగానే లోపల తీసుకుపోయి మాట్లాడేది అని చెప్పేసి అర్థం కాకపోతే చాలా మందికి అసలు సంగతి ఇది. కిషోర్ అన్నా ఏమో దగ్గరుండి చూసినట్టు చెప్తున్నవేందే, నిజమేనా అన్నా? ఇప్పుడు ఎందుకన్నా ఆగవన్నీ మనకు? సరే ఇక అది నిజమో అబద్ధమో కోమటిరెడ్డి సార్కు మీకే తెలియాలి కానీ ఇగో ఓ పబ్లిక్ ఇగో ఇది అన్నట్టోళ్ళ విన్నరా మన పెద్ద కోమటిరెడ్డి సారు వారి తండ్లాట మాట ముచ్చట. నిజంగా ఏ మాటకు ఆ మాట నేనోళ్ళ. ఒకప్పుడు పూలు పండ్లు వరపూజ అయిందంటే సగం పెండ్లు అయిపోయినట్టే అని అనుకునేది కదా, కానీ ఇప్పుడు ఎట్లున్నదల్లా కథ? సగం పెండ్లి కాదు, అసలు పెండ్లి పీటల మీద పెండ్లి పిల్ల పెండ్లి కొడుకు కూసున్నా కానీ పెండ్లి అవుతుంది అనే గ్యారంటీ లేదు. అసాంటి రోజులు నడుస్తున్నాయి. మరి అంతేనా కాదా? ఎప్పుడు ఏమవుతుందో ఎవరి దిమాకు ఎట్లా మరుతుందో ఎవరికి తెలియదు. అందుకే లగ్గమయ్యేదాకా ఇంట్లోళ్ళకు వచ్చిన సుట్టపోళ్లకు డక్కు డక్కు అంటనే ఉంటుంది గుండె. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాయా అని అంటే పార్రి మనం ఒక పెండ్లికి పోదాం, ముచ్చట ఆన్నే పురాగా చెప్పుకొని వద్దాం రాండ్రి జల్దిన. నిజంగా పెండ్లి పెటాకులు అవుడంటే గిదే కావచ్చులా. అయితే గో ఈడ లగ్గమైతుంది కదా, ఈయననే పెండ్లి కొడుకు. మహేష్ బాబుకి ఎక్కువ, విజయ్ దేవరకొండకు తక్కువ అని తారీఫ్ చేస్తురా ఏంది? సరే సరే మీరు ఎట్లన్నా పేర్లు పెట్టుకోరు కానీ పెండ్లి పిల్లగాడంటే పీటల మీద ఎట్లుండాలి? అందరి కండ్లు ఈయన మీదనే ఉంటాయి కదా. కానీ ఈయన పెండ్లికి ఈడే కుతుకెళ్ళాక తాగచ్చిండు, ముత్తంత కూడా కాదట. సోయి లేకుండా తాగిండట. అవసరమా? ఇక పెండ్లి పిల్ల మెడలో వేయవలసిన దండ పక్క పొంటున్న ఆమె దోస్తు మీద వేసిండు. ఇక ఎప్పురి కథ వాడెంత డిచ్చయిండో. పెండ్లి పిల్లకు షిర్రుమన్నది, దవడ పొంటి పెళ్ళ జరిచింది. ఈ తాగుబోతాడు నాకు అద్దే అద్దు, ఈయనకి పెండ్లి పిల్ల ఎవరో సుట్టపామె ఎవరో త్వరకు తెలుస్తలేదు, ఈయన లగ్గం చేసుకొని అనుకుంటే ఆడికెళ్ళి పక్కకు జరిగింది. ఇక పిల్లోళ్ళ కుటుంబం కూడా ఆమెకు సపోర్ట్ చేసిర్రు. ఇక మంచిగా అయింది. ఇక పెండ్లి పిల్ల గట్ల జరిచినాక అప్పుడు ఈ తాతకు తాగిందంతా దిగినట్టున్నది. మెల్లమెల్లగా బతలాడుకుంటుండు. ఇక దాగా నేను జన్మల మందు ముట్ట అనుకుంటా కాళ్ళ మీద పడ్డాడు. అయినా వాళ్ళు ఇంట్లో పోలీసులను పిలిపించిర్రు. ఆగో హిందీలో ఏమంటుండో ఇనురు మీరు? क्यों पिला देगा? कैसे पिला देगा? आज का दिन है। కాదోల్లా పెండ్లి నాడే తాగొచ్చిందంటే ఈగేడు ఎంత పెద్ద తాగబోతోడు కావచ్చు. ఇక రోజు ఇంట్లో రామాయణం ఎట్లుంటుంది అయి ఉండాలి. నిజంగా నాకు పెళ్లి పిల్ల తీసుకున్న నిర్ణయం మాత్రం మస్తు నచ్చిందోల్లా. తాగుబోతోడు దొరికిండని పెండ్లైనాక జీవితాంతం గోసపడే కన్నా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే నయ్యం అనిపించింది కదా. అన్నట్టు ఈ తాగుబోతు పెళ్లి కొడుకు ఎక్కడోడో చెప్పలేదు కదా మీకు, గా ఉత్తరప్రదేశ్ ఓడట. ఎక్కడోడైతే మనకేంది కానీ మొత్తానికి పెళ్లి పిల్ల మంచి సన్మానమే చేసింది పటు అని అక్కడోళ్ళు ఆమె తారీఫ్ చేస్తురు. చూసినావా మా ఇల్నే 45 రోజులుగానే అయింది. అయ్యో అదేనోల్లా మహాకుంభమేళా ఇక ఆఖరికి వచ్చింది కదా. సంక్రాంతి నాడు శాలయి మహాశివరాత్రి నాడు ఒడుతుంది. కానీ ఏమన్నా జనాలనోళ్ళ అసలు దేశము 4 దిక్కుల నుంచి దినావు 1 కోటి మందికి తక్కువ కాకుండా వస్తాండ్రు, పుణ్యతానాలు చేస్తాండ్రు. కోట్ల మందితోని ప్రయాగరాజు కిటకిటలాడుతాంది. పాండ్రి మనం కూడా ఓ మల్కా కుంభమేళా పోయేసొద్దాం రాండ్రి జల్దిన. కుంభమేళా ముచ్చట చెప్తా గానీ ఫస్ట్ ఈ అక్కగారు తెలివి మీకు తెలియాలి. ఉత్తగున్నోళ్ళు ఉపాసం ఉండరని అంటారు చూడు, ఇగో ఈ అక్క కూడా గట్లనే అన్నట్టు. ఈ అక్క పవిత్ర తారానికి ఒక్కతే కుంభమేళాకి వచ్చింది. పెన్మిటికి పని పడ్డదట. అయితేంది అయినా గానీ పెన్మిటిని నీళ్ళలో ముంచిందోలా ఎట్లాంటారా? అగ చూడురు మీరే. ఈ అక్క
పుణ్యదానం చేసేటప్పుడు పెనిమిటికి వీడియో కాల్ చేసింది. ఇక ఆయన లైన్లకు రాగానే ఫోన్ను నీళ్ళలో ముంచింది గిట్లా 1 2 3 4 5 6 చూసినావా ఫోన్ ఎట్లా ముంచిందో పెనిమిటి కోసం. అసలు ఏమన్నా ఉపాయమా అనొల్లా అసలు. మొన్నటిదాకనేమో ఫోటో వాళ్ళు పంపితే ఫోటో వాళ్ళు ముంచితే పుణ్యమత్తదని కొందరు ఉపాయం చేసిరు. ఎక్కనైతే డైరెక్ట్ వీడియో కాలే ఫోన్నే ముంచింది. ఇంతకు ఫోన్కి ఏం కాలేదో వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి కదా. అది అట్లుంటే పేరుకు తగ్గట్టే మహాకుంభమేళాలలో కోట్ల మంది పుణ్యదానాలు చేస్తున్నారు. ఇక శివరాత్రి దగ్గర పడుతున్న కొద్దీ జనాలు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఇప్పటికీ దగ్గర 65-70 కోట్ల మంది దానాలు చేసిరట. ఇప్పుడే ఇట్లుంటే లాస్ట్ రోజు మాత్రం ఇంకెట్లుంటుందో, ఎన్ని కోట్ల మంది వస్తారో, త్రివేణి సంఘం ఎట్లా నిండిపోతుందో కదా. అవు కానీ తాంబేలు కనబడుతున్న ఆయొల్లా మన ఇండ్ల దిక్కు. ఇగో మొన్న నేను జూ పార్కుకు పోయినోళ్ళ ఒక పెద్ద తాంబేలు ఉన్నది. ఇక దాన్ని చూసుడుతోనే ఒక్కొక్కరు ఒక సంబరపడు ఆనోళ్ళ సెల్ఫీలట, వీడియోలట, రీల్లట. వామ్మో, మరి ఒక్క తాంబేలును చూస్తేనే అంత మురిసి ముప్పందం అయితే ఒకటేసారి 7 లక్షల తాంబేళ్ళు మీ కళ్ళ ముంగిటికత్తే ఎట్లుంటది కదా. అగో ఇట్లుంటది చూడురి. 1 2 3 4 5 6 7 8 9 10. వామ్మో, లెక్క పెట్టు నాతోని కాదురో దేవుడో. అగో చూస్తున్నా కొద్దాస్తనే ఉన్నది. మందలుగా ఎట్లొచ్చినాయో చూడు రోల్లా ఒడ్డు మీదికి. అన్ని తాంబేళ్లే. ఇవి ఉత్తపచ్చి తాంబేళ్లు కాదు, ఆలివ్ రిడ్లే తాంబేళ్లు. ఇవి కూడా జల్దీనే అంతరించిపోతాయట. ఇప్పుడు ఒకటేసారి 7 లక్షల తాంబేళ్లు ఒక్క జాగలకు వచ్చినాయి. ఒడిశా రాష్ట్రంలో ఋషికుల్య నది సముద్రంలో కలిసే జాగల ఇగో ఇట్లా బయటకు వచ్చినాయి అటనోల్లా. మరి ఎందుకు వచ్చినాయి? వీటిని ఏమన్నా అన్నడా? లోపల మొసళ్ళేమన్నా తిరుగుతున్నాయా, అదిరినాయా బెదిరినాయా అని అనిపించింది. కానీ అట్లా కాదట. ఇవి ప్రతి ఏడాది గుడ్లు పెట్టేందుకు ఇగో ఇట్లా లక్షల తాంబేళ్లు ఒకటేసారి బయటకు వస్తాయట. పోయిన ఏడాది కూడా వచ్చినాయి కానీ 5-6 లక్షలు వచ్చినాయి. ఇక ఇప్పుడు రికార్డు బ్రేక్ అయిందట. అన్నిటిని ఇట్లా చూస్తుంటే అసలు ఏమన్నా కనబడుతున్నాయి అనొల్లా. బాహుబలి సినిమా సైనికులను డ్రోన్ వీడియోలో చూసినట్టే అనిపిస్తున్నది కదా. ఇక ఈ తాంబేళ్లను చూసేందుకు ఎక్కడెక్కడికి వెళ్ళో అత్తాన్రోల్లో జనాలు. అరే నాయన, తాంబేలు ఒడ్డు మీదకి వచ్చినాయి కదా అని వాటికి పట్టుకొని పిసపిస చేసుకుంటా సావగొట్టిర్రు. పర్యావరణాన్ని కాపాడేందుకే ఇవి ఇట్లా బయటకు వచ్చి గుడ్లు పెడుతున్నాయట. కొన్ని ఏండ్లయితే ఇవి కూడా కనబడాయట పాటు.
ఏ మాట కామాటేనొల్ల కాలం మారుతున్న కొద్దీ మనుషుల మెదళ్ళు కూడా మారుతూనే ఉన్నాయొల్ల. అసలు ఎవరు ఎప్పుడు ఎట్లుంటారో ఏం అర్థమైతలేదు. అప్పటిదాకా మంచిగా ఉంటారు, అప్పటికప్పుడే పిసపిస ఎత్తా అంటారు. అసలు ఎవరి మెదళ్ళ ఏ పురుగు మెసులుతుందో, వానికి పురుగు మెసులితే ఎవరి కొప్ప కొలంబస్ అవుతుందో అంత కన్ఫ్యూజ్ ఉంటుంది కదా నల్ల. అవు కానీ మీ చుట్టుముట్టు కూడా మెంటలోళ్ళు కంతిరోళ్ళు ఉన్నారల్లా. ఉంటే వాళ్లకు జర దూరంగా ఉండుర్రి. అసలే రోజులు మంచిగా లేవల్లా. అబ్బో శుద్ధులు చెప్పినా మన సావుకే వచ్చేటట్టున్నది. ఆగో వీడిని చూడుండ్రి ఏం చేస్తాడో. నిజంగా మెంటలోళ్ళు ఎక్కువైపోయినరోళ్ళ మన చుట్టుముట్టు. అసుంటోడే వీడు కావచ్చు. సల్మాన్ ఖాన్ లెక్క అంగిప్పి ఒక బంగ్లా మీద నిలబడ్డాడు కదా, నన్ను చూడు నా అందం చూడు అనుకుంటా. ఇప్పుడు ఆ బంగ్లా మీదికెళ్ళి దుంకి సత్తడట మహానుభావుడు. ఎందుకురా వారి అంటే అంతా నా ఇష్టం అని అనబడతాండు. కిందున్నోళ్ళు వద్దు వద్దు అని అన్నా కూడా ఇనలేదు. ఇగో ఇట్లా జంపు చెయ్యనే చేసిండు. ఇక ఇట్లా జంపు చేసినోడు కరెంటు తీగల మీద పడ్డడులో సచ్చిండా? సచ్చే ఉంటాడు. కరెంటు తీగల మీద పడ్డాక ఇంకా బతుకుతాడు అని అందరు అనుకున్నారు. అయ్యో పాపం అని కూడా బాధపడ్డారు. అంతల్నే ఏమైందయ్యా అనంటే నీవి నీ కంతిరేషంకు నా వాడెత్తు. అగో గట్ల లేచిండేంది సచ్చినోడు మళ్ళెట్లా బతికిండు? అసలు యమలోకం దర్వాజాలు బందున్నాయా ఎట్లా? లేచినోడు సప్పుడేక ఓగనట జనం మీద బండలేసిండు. అంటే వాడు జావలేదు, యాక్షన్ చేసిండు సచ్చినట్టు. జనాలను దివానాగాళ్ళం చేసిండు అన్నట్టు. నా కోసం బాధపడతారా అని అనుకుంటా వాళ్ళనే రాళ్లతోని కొట్టి గెదిమిండు. ఇగో గిట్ల మోపైన రోల్లా. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. అయ్యో ఏందల్లా గట్ల చూస్తాండ్రు. ఓహో ఈ దుమ్దా ముచ్చట్ల ఈ పాటలేంది అని అంటారా? లెక్కకైతే కార్లు బస్సులు రోడ్డు మీద పోతుంటాయి కదా, అట్లనే పోవాలి కూడా. అందుకే వాటిని కార్లని అన్నారు. మొగుల మీద పోయే వాటినేమో విమానాలు గాలి మోటార్లు అంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది భయ్. విమానాలు మొగుల మీదనే ఎందుకు పోవాలి, నీళ్ళల్లో ఎందుకు పోవద్దు అని అనుకునేటోళ్ళు ఉన్నారు. ఇక కార్లు రోడ్డు మీదనే ఎందుకు పోవాలి, గాలిలో ఎందుకు ఎగరొద్దు అని ఆలోచన చేసేటోళ్ళు ఉన్నారు. ఆఖరికి వస్తే ఏమైందంటే చూడు దేకో ఎగిరే ఎగిరే పైకెగిరే ఏమో పాట ఉండేనే. ఇగో ఈ కారు పోకట చూస్తుంటే గట్లనే అనిపిస్తుంది. అయ్యో ఇదేదో గ్రాఫిక్స్ లో పెట్టిన కారు, ఏ ఇలా తయారు చేసిందో కాదు, ఒరిజినల్ కారే. అదే గాలిలో గిర్ర గిర్ర తిరుగుతుంది. కొంపదీసి మా బాలయ్య బాబు గిట్ట నడుపుతుండా ఎట్లా అని కారటం అడుకురి. ఇది ఎగిరే కారే, గాలి మోటార్ లెక్క గాలిని ఎగురుకుంటా పోతుంది. అగో ముంగటున్న కారు మీదికెళ్ళి ఎట్లా జంపింగ్లు ఎత్తాందో చూడు. అమెరికా కంపెనీడు ఎగిరే కారును తయారు చేసి టెస్టులు గిస్టులు చేసిండు. అంతా బరాబరే ఎగిరిందట. ఎవ్వరిని గుద్దుకుంటా మీదికెళ్ళి మంచిగానే పోయిందని సపట్లు కొట్టుకుంటా సంబరపడుకుంటా మురిసిపోతురు అన్నట్టు. మరి దీని ధర ఎంత అనుకుంటురు? ఇప్పటికైతే 2.5 కోట్ల రూపాయలు చెప్తాన్లట. ఇక బేరాలు గిరాలు ఆరుడు ఏముండది, ఫిక్స్డ్ రేట్లని ఎప్పుకత్తాను లోనర్లు. నిజంగా కండ్ల ముందే ఎంత మారిపోతాందో కదా. అసలు కార్లు ఎగురుతాయని కలగన్నామా మనము? ఇప్పుడు వాటిని కూడా ఎగరేస్తురు. అంటే ఇక దీంతో ట్రాఫిక్ జామ్లు అసొంటి ఉండే అన్నట్టు కాదు. నాకు ఒకటి అనుమానం వల్ల ఇట్లా ఎగిరే కారును ఇంత కష్టపడి తయారు చేసి అమ్మే బదులు సప్పుజాక గాలి మోటార్లనే ఇంకొకరిని తయారు చేసుకోవచ్చు కదా, జనాలు కూడా గాలి మోటార్లే కొనుక్కోవచ్చు కదా అని అనిపించింది. కానీ గాలి మోటార్ అంటే ఖర్చు ఎక్కువ కదా, దాన్ని మెయింటైన్ చేయాలంటే ఆస్తులు అమ్ముకొని లోన్లు పెట్టవలసి వస్తుందట. అందుకే ఎగిరే కార్లు తయారు చేస్తురు కావచ్చు.
చూపించు ధూమ్ ధామ్ ముచ్చట్లు ఇవన్నట్టోళ్ళ గ్యారెంటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా, బాయ్.